తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఏదో ఢిల్లీ దాకెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులు చేస్తుంది అని ఒక 150 పేజీల్ని రాష్ట్రపతి గారికి సమర్పించడం జరిగింది. మేము ఒక్కటే అడుగుతున్నాం, ఈరోజు మీరు రాష్ట్రపతి దగ్గరకు తీసుకెళ్లినటువంటి రికార్డు పూర్తి స్థాయిలో గతంలో మీరు చేసినటువంటి తప్పులన్నీ రికార్డు వేసుకొని అదేదో పైన ఎడ్డింగ్ మా వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పడంలో చాలా బాధాకరమైనటువంటి విషయం. వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ 13 నెలల్లో ఎలాంటి తప్పులు చేయలేదు, ఎలాంటి అవినీతి చేయలేదు, ఎలాంటి మీరు చెప్పిన విధంగా మీరు చేసినటువంటి పాలనలాగా ఎక్కడా కూడా చేయలేదు. గతంలో మేము చూసామండి, నీరు చెట్టు అన్నారు, ఊపిడి. అసలు నీరెక్కడో, చెట్టు ఎక్కడో, చెక్కుడెక్కడో, వాటర్ షెడ్లు అన్నారు, దోపిడీ చేశారు. పూర్తి స్థాయిలో జన్మభూమి కమిటీలు అన్నారు, వాటిల్లో దోపిడీ చేశారు. మరుగుదొడ్లు అన్నారు, ఒక మరుగుదొడ్డి కట్టించి 4 మరుగుదొడ్లు అని చెప్పి బిల్లులు చేసుకున్నారు. రైతులకి కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా కింటాకు 1500 రూపాయలు సబ్సిడీ ప్రకటిస్తే ఆ అర్హత ఉన్నటువంటి రైతుగా 1500 కాకుండా రికార్డులు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో రికార్డులు తయారు చేసుకుని ఆ సబ్సిడీలు కూడా మీరే తీసుకున్నారు. ఈ రోజు పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఆ ఇళ్ల స్థలాల మీద పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వద్దని చెప్పటం, ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ హయాంలో జరిగిన పాలనలాగే ఉందని వీళ్ళు పొరపాటు పడుతున్నారు. తెలుగుదేశం ఎంపీలందరూ కూడా మీరు కళ్ళు తెరుచుకొని చూడండి. మీకు అంత పచ్చ కామెర్లైన వాళ్ళకి అంత దేశం అంతా పచ్చంగా అయినట్టు మీరు తప్పులు చేసినట్టుగానే ఇప్పుడు ప్రభుత్వం కూడా అట్లాగే చేస్తుందని మీరు అదే దృష్టిలో చూడటం అనేది మీరు పొరపాటు పడుతున్నారు. మీ కళ్ళు సరిగ్గా కడుక్కొని చూడండి. ఇక్కడ చాలా నిజాయితీతో నిబద్ధతతో ఒక్క రూపాయి కూడా అవినీతి అనేది జరగకుండా చూస్తున్నటువంటి ప్రభుత్వమే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 13 నెలల దగ్గర నుంచి కూడా ప్రతి పేదవాడికి అన్ని విధాల ఆయన నేనున్నాను అని చెప్పి అందరికీ సహకరిస్తున్నటువంటి పరిస్థితి. ఏనాడు జరగనటువంటి పేదవాళ్ళకి ఈనాడు వాళ్ళకి ఇళ్ల స్థలాల దగ్గర నుంచి వాళ్ళకి ప్రతి ఒక్కరికి అమ్మఒడి దగ్గర నుంచి అలా చెప్పుకుంటా పోతే పూర్తి స్థాయిలో ఆటో డ్రైవర్ దగ్గర క్యాబ్ నుంచి అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా పేదవాళ్ళకు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. ఇవన్నీ చూసి ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఈ పేదవాళ్ళకి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ చూసి వారవలేనితనంతో రాష్ట్రపతి గారికి వెళ్ళి ఈ ఎంపీలంతా ఇక్కడ ఏదో తప్పు జరిగిపోతుందని చెప్పడం ఎంత దుర్మార్గం అండి. పేదవాళ్ళని పూర్తి స్థాయిలో పేదవాళ్ళగానే ఉండాలని, పేదవాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ పొట్టగొట్టాలనే తెలుగుదేశం ప్రభుత్వం అనుకుంది. కానీ ఈనాడు పేదవాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను అందించి ఈరోజు గౌరవ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఆరోగ్యశ్రీ ఉంటే ప్రతి పేదవాడి దగ్గరకు వచ్చి ఆరోగ్యశ్రీని ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి ఆరోగ్యశ్రీ గాని 108 గాని అందుబాటులోకి వచ్చిన పరిస్థితి లేదు. ఆనాటి ఆరోగ్యశ్రీ
ఆనాడు మీరు అప్పులు పెట్టినవన్నీ కూడా ఈనాడు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్పుల్ని చెల్లిస్తున్నటువంటి పరిస్థితి. మా ప్రభుత్వం అప్పుల్ని చెల్లిస్తుంది. ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు వాళ్ళ అబ్బాయి చేసినటువంటి అవినీతి ఇంత అంత కాదు, దేశం మొత్తానికి తెలుసు. ప్రతి ఒక్కటే అవినీతి. ఇవాళ అచ్చెన్నాయుడు గారు జైల్లో ఉన్నారంటే అవినీతి. ప్రతి విషయంలో అవినీతి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అనే సంగతి ప్రతి ఒక్క చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరికీ తెలుసు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీ జన్మభూమి కమిటీ సభ్యులు చేసిన తప్పులు కానివ్వండి, మీ జన్మభూమి కమిటీ పేరుతో చేసినటువంటి దుర్మార్గపు దోపిడీలు కానివ్వండి, అవన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కదాన్ని మంచి మంచి సంక్షేమ కార్యక్రమాలు, మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు, మంచి పాలనగా మంచి ప్రభుత్వంగా గుర్తింపు వస్తుంది. ఎవరికి అసూయ పట్టలేక ఓరవలేక ఈ విధంగా నింద ఆరోపణలు చేయటం అనేది మంచి పద్ధతి కాదు. అది మీరు మార్చుకోండి. అసలు బోండవమా నిజాయితీ పరుడంట, నిబద్ధతతో మాట్లాడుతారంట, ఒక నిబద్ధత ఉందంట. ఆయన కూడా మాట్లాడుతుంటే మేమేం చెప్తున్నామండి. అసలు నువ్వు ఒక్కసారి నీ చరిత్ర ఏంది, నువ్వేంది ఒక్కసారి తెలుసుకోవాలి బాబు. నువ్వేది పడితే అది బాలినేని శ్రీనివాసరెడ్డి ఏదో ఎవరైపోయినా బల్లుగా మాయనా, ఎవరైపోయినా ఆయన మినిస్టర్లు అయినా అది మీ సంస్కృతి, అది మీ సాంప్రదాయం. ఎక్కడ కూడా అలాంటి సంస్కృతి కానీ, అలాంటి సాంప్రదాయం కానీ, అలాంటి ఆలోచనలు కానీ, అలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు కానీ ఇక్కడ ఈ ప్రభుత్వంలో జరగవని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, ఒక్కసారిగా లోకేష్ బాబు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి పూర్తి స్థాయిలో మనుగడ లేదు. ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం బాగుంది, వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ బాగుండి, వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా ప్రజల దగ్గరకు తీసుకెళ్లి ఎక్కడ కూడా ఒక్క రూపాయి కరప్షన్ లేకుండా ప్రజలకు అందిస్తున్నారని చెప్పి ప్రజలు అనుకుంటున్నది ఇదంతా తెలుసుకొని ఇక మాకు మనుగడ లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఇక తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు చేసిన దుర్మార్గాలన్నీ బయటపెడుతుంది ఒక్కొక్కటి అని చెప్పి ఈరోజు భయపడుతున్నారు. ఆ రోజు తెలియదా తప్పులు చేసేటప్పుడు? ఆ రోజు మీ నాయకుడికి తెలియదా తప్పులు చేసేటప్పుడు? ఎవరినో ఇప్పుడు అచ్చెన్నాయుడు తప్పు చేశాడు, చట్టపరంగా చట్టంతో పూర్తి స్థాయిలో ఆయనకు ఎలాంటి ఎంక్వైరీ వేయాలో అదే వేశారు. ఆ వేసిన దాంట్లో ఆయన దొరికినారు కాబట్టి అరెస్ట్ చేశారు. అదే విధంగా మరి మాజీ మంత్రి గారు ఆయన అరెస్ట్ చేశారని చెప్తారు. ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన మర్డర్ కేసులో పూర్తిగా ఆయన ప్రోత్సాహంతో, ఆయన సహకారంతో నిండు ప్రాణాన్ని బంధిస్తారు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. ఇది వాస్తవాలండి. తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినటువంటి దుర్మార్గాలు, దోపిడీలు, అన్యాయాలు, అక్రమాలు ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో మంచిగా చేస్తున్నాం. కానీ మీలాంటి దుర్మార్గ పాలన మటుకు లేదని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు.